హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చెంటక్క కబుర్లో డిన్నర్లోకి పరోటా చేసి చూపిస్తా. అబ్బో, పరోటా. ఏం పరోటా? మైదా పిండా? గోధుమ పిండి. మరి చెప్పు. గోధుమ పిండితో చేసి మంచి హెల్తీ ఫుడ్ చేస్తా. నిదానంగా చెబుతామే. మంచి హెల్తీ. ఏం పరోటా? గోధుమ పిండి పరోటా. ఓకే, గోధుమ పిండి పరోటా చేస్తావు. అయితే దానికి ఏమేమి కావాలి ఏంటి చూద్దామా? చూద్దాం. పరోటాకి ఏమేమి కావాలంతా? గోధుమ పిండి, ఉప్పు, నువ్వులు, బొంబాయి రవ్వ, కారం, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, నూనె, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్. అంతే, చాలా సింపులే. లత, ఎట్లా చేయాలి ఏంటి చూద్దామా? చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తావు? గోధుమ పిండి తీసుకున్నాను. ఓకే, కొంచెం సాల్ట్. నువ్వులు ఇందులోకి వేస్తావా? కొంచెం ఆయిల్ పోసుకో. అంటే చపాతీ పిండి కలపటమే. చపాతీ పిండిలా కలపాలి. ఇది ఒక 5 నిమిషాలు మూత పెడదాం. స్టఫ్ రెడీ చేసుకుందాం. వెంటనే చేసేస్తావు. ఇది పక్కన పెట్టేసుకుంటాం. ఉల్లిపాయలు, అల్లం ముక్కలు. ఓకే, అందులోనే ఉప్పు వేస్తావా? ఉప్పు వేస్తా. అంటే దానికి సరిపోను. సరిపోను. చిన్నపిల్లలు ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. అవును. జీరా పౌడర్, జీలకర్ర. ఇందాక చాట్ మసాలా అడిగా, లేదు కదమ్మా. ఉంటే వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ ఎందుకు లత? ఈ ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా, ఈ నీటిని పీల్చుకుంటుంది బొంబాయి రవ్వ. నీరులాగా లేకుండా స్టఫింగ్కి. ఓకే, చపాతీలో పెట్టినప్పుడు పరోటాకి నీరు అవ్వకుండా చేస్తుంది. డ్రైగా ఉంటుంది. భలే తెలివి. ఇది ఉడకబెట్టడం ఏమవుతుంది? ఇంతే. రెడీయా? ఇంక ఈ లోపల అది కూడా అయిందేమో చూద్దాము. ఏంటి వంటలు కూడా చేసాను లక్ష్మి. చూపియాలిగా. నానిపోయింది. వంటలు చేసి అంటే 5 నిమిషాలు చాలు. చాలా 5 నిమిషాలు. ఇప్పుడు ఏం చేస్తావు? చపాతీ చేసుకోవాలి. ఫస్ట్ చపాతీ అంటే పరోటా అన్నావు కదా. చూపిస్తావా? ఇక్కడ చేసుకుంటున్నా. కొంచెం మందంగానే చేయాలా? వద్దు, మరీ మందం వద్దు. కానీ నువ్వులు వేస్తే భలే ఉంటుంది కదా. ఇంకేలా చాలు. ఓకే, చపాతీ కంటే కొంచెం మందం. అసలు పూరి అనుకో. అంతే. ఇది స్టఫ్ ఇలా పెట్టు. రెండు పార్ట్లు చేసుకోవాలి సెంటర్. నిలువుగా. ఏంటో వెరైటీ చేస్తున్నాము. రెగ్యులర్ అయితే ఎలా ఉంటుంది తినడానికి? డిఫరెంట్ ఉండాలిగా. నీ డిఫరెంట్ ఏమో కానీ నేను చచ్చిపోతున్నాను. నాకు ఒళ్ళు వచ్చేస్తుంది లత. ఎక్కడా? ఓకే, పైన తాజు పాము చుట్టుకున్నట్టే ఉంది. లేయర్స్ లేయర్స్ అనమాట వస్తుంది పరోటా. ఓ, ఇప్పుడు అర్థమైందిలే. లోపల స్టఫ్ పెట్టాం. అది ఉల్లిపాయ పెట్టేసాం. ఇదిగో ఇలాగా పిండేసి నొక్కితే, ఇలా ఒత్తితే ఉల్లిపాయ అయితే స్టఫ్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు లైట్గా ప్రెస్ చేయాలన్నమాట. ఇది ఎక్కువగా పలసగా చేయొద్దు. ఇది మందంగా ఉండాలి. ఇందులో బంగాళదుంప కూడా పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టమే. మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. అవి చేస్తుంటే చూసేవా నాకు ఎంత ఐడియాలు వచ్చినాయో. వావ్, ఇలా ఉంచుకోవడం. నువ్వు చేసినందుకు కాదు, వావ్ నాకు ఐడియాక. ఈ ప్లేట్లో పెట్టేస్తావా? ఓకే, అన్నీ అలా చేసుకోవడమే. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టేసావు. నూనె కూడా కాగిపోయింది.
కొంచెం సిమ్లో పెట్టుకోవాలా? పొంగుతున్నట్టుందిగా లత. ఇట్లా రెండు వైపులు కాల్చుకోవడమేనా? గోధుమ పిండి పరోటాలు రెడీ. లక్ష్మి టేస్ట్ చూసి చెప్పు. నువ్వు చూడు. నేను తీస్తాను వీడియో, నువ్వే టేస్ట్ చూసి చెప్పాలి. అంటే నీ వంట మీద నీకు అంత డౌటా? నాకైతే ఏం డౌట్ లేదు. వావ్, సూపర్ సూపర్. టేస్ట్ చూసి చెప్పు లక్ష్మి. సరే వస్తున్నా ఉండాలి. నీకు నోరు ఊరుతుందా? చాలా స్మూత్గా ఉన్నాయి. తినండి, మీ తర్వాతే ఎవరైనా. సూపర్ ఉంది లత. బాగుంది. ఉల్లిపాయను అల్లం వేసావు కదా, అంటే ఏడ్చకుండా డైరెక్ట్గా ఏగదేమో అనుకున్నా. అంటే ఈ నూనెలో కాదు కదా, అంటే దేవేయటం కాదు కదా, ఊరినే కాల్చావు. కాలదేమో అనుకున్నా. ఉల్లిపాయ అది మొత్తం కాలింది. ఇది కూడా కరకరలాడితే బాగుంది. ఇలా ఉండి పెట్టుద్దండి. ఇలా బొజ్జరమ్మంటే రాకి ఏమవుద్ది, మళ్ళీ స్వీట్లు చేస్తుంది. ఎన్ని స్వీట్లు చేస్తుందో చూసే ఉంటారు కదా. మళ్ళీ అవన్నీ నేనే తినాలి, ఆవిడ గారు తినదు. ఆ వంట మీద భయం. అదండి, నాకైతే మాత్రం ఈ గోధుమ పిండి పరోటా అంటే చాలా బాగుందండి. మీకు కూడా నచ్చితే కనుక లత చెప్పేసుకో. నువ్వులతో కూర్చున్నా ఎంత బాగుందో అసలు. నేను తింటాను, నువ్వు చెప్పుకో. ఈ వీడియో చూసి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చంటక్కకి ఒక కామెంట్ పెట్టండి. బాగా టేస్ట్ చూస్తుంది. చంటక్క తిని తిని దాని మీద కామెంట్ పెట్టమంటావా? కామెంట్ పెట్టండి. బాయ్ చెప్పమ్మా. బాయ్.